కానీ ఎక్సైజ్ అధికారులు కానీ విమర్శలు ఎదుర్కొంటారు. రైట్ రైట్ సుబ్బారావు గారు, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడుతున్నారు. అక్కల గాంధీ గారు మనతోటి జాయిన్ అయ్యారు, మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినా. గాంధీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో జోగి రమేష్ గారి అరెస్ట్ తో ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది అనుకోవచ్చా గాంధీ గారు? అందరూ స్వాగతిస్తున్నారు అండి రమణాయుడు గారు. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా ఒక మంచి జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఆంబోతు లాంటి, అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక నాయకుడు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో ప్రజానాయకుడు కాకుండా ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లి చెల్లి ఆలి అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మధ్యలో ప్రభుత్వ అధికారికంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏ విధంగా అయితే బరి తెగించి మాట్లాడాడో జోగి రమేష్, ఈ రోజు ఆ అచ్చోసిన ఆంబోతికి ముక్కుతాడు బిగించినట్టుగా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. తగిన న్యాయం చేశారు ప్రభుత్వం. ఇన్నాళ్ళకి ఇప్పటికే లేట్ అయిపోయింది, 1.5 సంవత్సరాల పాటు ఇతను అవినీతి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కుంభకోణాల్లో ప్రధాన సూత్రధారుడు ఈ జోగి రమేష్. కానీ ఎట్టకేకలకు ఈ మద్యం కుంభకోణంలో అతను పట్టుకుంటాం అనేది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పి కృష్ణా జిల్లా ప్రజలు హర్షిస్తా ఉన్నారండి. ఆయన అసలు ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంలో అసలు ఆయన పాత్రే లేదని ఆయన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం ముందు ఆయన చేతిలో దీపాన్ని వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు. మరి ఆ ఎపిసోడ్ మరి మీరు ఎలా చూస్తారు? నమ్మరా ఆయన్ని? ఒక కల్తీ మద్యం కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత, ఏదైతే జనార్దన్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఆ రోజుకి ఎక్కడా కూడా జోగి రమేష్ పేరును ప్రస్తావించలేదండి. అరెస్ట్ చేసినప్పుడు ఏం ప్రస్తావించలే. కానీ అరెస్ట్ చేసిన 2 రోజుల ముందు నుంచే జోగి రమేష్ అనే వ్యక్తి గుమ్మడికాయ బుద్ధ తరుగుకున్నట్టు త్వరలో ఆ కుంభకోణాల్లో నా ఉంటది, నన్ను అరెస్ట్ చేస్తారు త్వరలోనే. అసలు జనార్దన్ అరెస్ట్ చేయక ముందే ఇతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ మొదలు పెట్టాడండి. జనార్దన్ ఇంకా అప్పుడు అరెస్ట్ చేయలే, కుంభకోణం విషయంగా పూర్తి స్థాయిలో బహిర్గతం అవలా. అంటే పూర్తిగా అతను ఏంటంటే ఈ అంశాన్ని అతను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసి, నా తప్పు ఎప్పటికైనా బయటకు వస్తుంది అతను అరెస్ట్ చేసిన తర్వాత, ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసినప్పుడు నేను ఒక ముద్దాయిగా చిత్రీకరించబడతాను, ఎందుకంటే తప్పు అందులో భాగస్వామి నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా 1 వారం కావచ్చు, 10 కావచ్చు, నెల రోజులకే నన్ను అరెస్ట్ చేస్తారు సాక్ష్యాధారాలతో అని ముందుగానే పసికట్టి అతను తప్పు ఉందని తెలుసుకొని ఈ యొక్క డ్రామా 4 రోజుల పాటు డ్రామాలు ఆడాడు. ఏనాడు కనకదుర్గమ్మ గుడికి మెట్లు తొక్కనే జోగి రమేష్ ఈ రోజు గుడికి వెళ్ళాడండి. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గుడికి వెళ్ళాళ్ళు, చర్చికి వెళ్తారు, వాళ్ళు గుడికి వెళ్ళరు. మరి ఎందుకు వెళ్ళారు అంటే డ్రామా, అంటే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి. గాంధీ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈయన జోగి రమేష్ గారు గుడికి వెళ్ళరు, చర్చికి వెళ్తారు అని చెప్పేసి మరి మీరు అంటే నిజమా మీరు మాట్లాడేది? నాకు అర్థం అవ్వట్లేదు, కన్ఫ్యూజన్. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నా. ఖచ్చితంగా మీరు రికార్డులు గతంలో ఎప్పుడైనా చూసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా గుంటూరు దగ్గర ఉన్నటువంటి తోట అనే ఒక ప్రతి సోమవారం జరిగే ఆరాధన ఏదో అంటారు, దానికి అటెండ్ అవుతారండి వాళ్ళు, భార్య గాని అతను గాని. ఇతను భార్యాభర్తలు కలిసి ఏనాడు కూడా గుడికి వెళ్ళిన సందర్భం మీరు చూసుకోండి, ఎప్పుడూ లేదు. ఏదన్నా పొలిటికల్ గా మనం ఏదైనా ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో మా సహసిద్ధంగా జరిగే ప్రక్రియలో అటెండ్ అవుతారు తప్పితే ప్రత్యేకించి వీళ్ళు ఎక్కడ గుడికి వెళ్ళిన సందర్భం లేదు. మీరు రికార్డులు చెక్ చేసుకోండి. సో అయితే ఇప్పుడు ఆయన గుడికి వెళ్ళరు కాబట్టి ఆయన చేసినటువంటి ప్రమాణానికి వాల్యూ లేదంటారు మీరు? లేదండి, ఖచ్చితంగా లేదు. అయితే కొద్దిసేపు క్రితం మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా అరెస్టులు చేస్తా ఉన్నారు, జోగి రమేష్ కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేశారు.
ఇది ప్రజాస్వామ్యం బ్రహ్మనాయుడు గారు. ఉమ్, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చట్టాలు ఎవరికి అతిథులు కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్టు చేయబడును, కోర్టుకు తీసుకెళ్లబడును, శిక్ష విధించబడును, శిక్ష అనుభవించవలేను. ఇందులో ఎవరికి ఎటువంటి ఇది లేదండి, ఎగ్జామ్షన్ లేదు. ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పాను. కాదు కాదు, ఇక్కడ గాంధీ గారు మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, గతంలో కూడా పోటీ చేశారు ఎమ్మెల్యేగా జనసేన నుంచి. అయితే మీకేం తెలియదు కదా, కొత్త ఏం కాదు. ఎంతమంది నేరస్తులకి మన దేశంలో మన రాష్ట్రంలో శిక్షలు పడతా ఉన్నాయి? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మనాయుడు గారు, మీరు అన్నట్టుగానే గడిచిన 20-25 సంవత్సరాల నుంచి తీసుకుంటే అనేక కుంభకోణాలకు సంబంధించి రాష్ట్రంలో గాని దేశంలో గాని కొన్ని పెండింగ్ ఉండొచ్చు శిక్ష పడకుండా, కానీ కేసులు అయితే ఎక్కడ కొట్టేసిన సందర్భం లేదు. కొన్ని కేంద్రంలో జరిగినటువంటి చాలా కేసుల్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇటు బీజేపీ ప్రభుత్వంలో అనేక మంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళిన సందర్భం చూసాం, కేంద్ర మంత్రులు జైలుకి వెళ్ళిన సందర్భం చూసాం. ఎక్కడా కూడా చట్టానికి ఎవరో అతిథులు కాదండి. కాకపోతే కొన్ని అంశాల్లో సాక్ష్యాధారాలు సరిగా లేకో, లేదంటే కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగకో అలా పెండింగ్ ఉంటాయి తప్పితే ఎవ్వరూ కూడా నిర్దోషిగా పడినటువంటి సందర్భం మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు సార్, ఎక్కడ అట్లా జరగదండి. ఓకే ఓకే, సింగళూరు వెంకటేష్ గారు 1 word కంక్లూజన్ ఇవ్వండి మీరు.